నేను 10 మందిని తీసుకొచ్చి గొడవ చేయగానే మీరు సిద్ధుని నాతో పంపించరని నేను ఊహించాను. నువ్వు సిద్ధు కండిషన్స్ ఒప్పుకునేంత వరకు ఆ ఇంట్లో కాలు పెట్టడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో. నేనంటే నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నా మాట మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిపో సిద్ధు. అలాగే గ్రాని, నేను వెళ్తాను. ఏంటి సిద్ధు, నువ్వు ఇంటికి వచ్చేస్తున్నావా? అవును. సిద్ధు, ఏంటి నాన్నా? వెళ్ళి రోజీగారింట్లో ఉంటున్నావు కదా, వచ్చేసావి? అంటే నందిని నీ కండిషన్స్ ఒప్పుకుందా? నందిని రోజీ కాళ్ళు పట్టుకుని తన తప్పులని ఒప్పుకుందా? లేదు నాన్న, మీరు అనుకున్నదేది అసలు జరగలేదు. అయితే నువ్వెందుకు వచ్చావు సిద్ధు? సిద్ధు రాలేదత్తయ్య, నేనే రప్పించుకున్నాను. నా సిద్ధు నా దగ్గర తన ఇంట్లో ఉండకుండా ఎక్కడెక్కడో ఉంటే నేనెలా ఊరుకుంటానత్తయ్య? అందుకే తీసుకొచ్చేశాను. ఆ రోజీ కాళ్ళు పట్టుకుని కాదు, రోజీ తల్ల మీద ఎక్కి ఒప్పించి తీసుకొచ్చాను. రోజీని నడి రోడ్లో నిలబెట్టి నా మొగుడిని ఇంటికొచ్చేలా చేశాను. ఏంటత్తయ్య గారు, కొడుకు ఇంటికొస్తే హారతిచ్చే తల్లులున్నారు గాని కొడుకు వస్తుంటే ఇలా కంగారు పడి అడ్డుపడిపోయి మళ్ళీ పంపించేయాలని చూసే తల్లులుండరు. ఏం చేసైనా కొడుకుల సుఖాన్ని సంతోషాన్ని కాపాడుకోవాలి. అంటే సిద్ధుని నా నుంచి మళ్ళీ వేరు చేసేద్దామనుకుంటున్నారా? నెవర్. సిద్ధుని ఇంకా ఈ ఇంటి నుంచి ఎవ్వరూ బయటికి పంపించలేరు. అత్తయ్య, మావయ్య, మీకు నేను సినిమా టికెట్స్ బుక్ చేశాను. అట్నుంచి అట్టే ఈవినింగ్ డిన్నర్కి రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేశాను. అలాగే రాత్రి శివాలయంలో నిద్రకి ఏర్పాటు చేశాను. ఇంకా మీరు బయలుదేరండి. రేపు దర్శనం అయ్యాక నాకు ఫోన్ చేయండి. ఇంటికి రావాలా ఇంకెక్కడికైనా వెళ్ళాలా అని అప్పుడు చెప్తాను. చిచి, ఇదెక్కడి కోడలండి? కోడలొస్తుందనుకుంటే కొరివి దెయ్యం వచ్చింది. గట్టిగా అనకు, వింటే మళ్ళీ పనిష్మెంట్ అని 10 రోజుల దాకా ఇంటికి రానివ్వదు. సరే సరే, పదండి. పద. సిద్ధు, సిద్ధు, ఏంటిది? ఈ 2 రోజుల దూరం నా మీద నీ ప్రేమని రెట్టింపు చేసుండొచ్చు, కానీ నాలో ఉన్న కోపాన్ని కొంచెం కూడా కరిగించలేదు. నువ్వెలా ఉన్నా నేను నిన్ను తీసుకొచ్చేస్తానని చెప్పాను, తీసుకొచ్చేశాను. నువ్వు తెచ్చుకుంది నన్ను కాదు, నరకాన్ని. నేను నీ కంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు నువ్వు నా గురించి బాధపడేదానివి. నేను నీ దగ్గరుంటే బాగుండు అనుకునేదానివి. కానీ ఇప్పుడు కళ్ళ ముందే ఉన్నా నన్ను ముట్టుకోవడానికి వీల్లేక, ముట్టుకుంటే నేను ఊరుకోక
నేను నిన్ను దూరం పెడుతూ ఉంటే నువ్వు అనుక్షణం నరకం అనుభవిస్తావు నందిని. నువ్వు నన్ను తీసుకొచ్చి తప్పు చేసావు నందిని, తప్పు చేసావు. నువ్వు నా కండిషన్స్ ప్రకారం గ్రానీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పే వరకు మన మధ్య దూరం ఇలాగే ఉంటుంది. నేను తప్పు చేయను సిద్ధు. నిన్ను తీసుకొచ్చి నేను చేసింది తప్పు కాదు. నాకు నువ్వు పక్కన లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు వెల్తిగా బాధగా ఉంటుంది. నువ్వు నా కళ్ళ ముందుంటే నేను ఏమైనా చేయగలననిపిస్తుంది. నిన్నిక్కడికి తీసుకురాక ముందు వరకు నిన్నిక్కడికి ఎలా తీసుకురావాలా అనే ఆలోచించేదాన్ని. ఇప్పుడు నిన్ను తీసుకొచ్చాక నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇంక చేయాల్సిన మిగతా పనులన్నీ చాలా ఈజీగా చేసేస్తాను. ఇక నిన్ను మార్చుకోవడం అంటావా? అది నాకు చాలా ఈజీ. నీలో ఉన్న కోపాన్ని ఎలా కరిగించుకోవాలో, నేను నా వైపు ఎలా తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. రోజీ, ఏంటమ్మా ఇది? నువ్వింకా బాధపడుతున్నావా? నీకేం చెప్పాను? నిన్ను బాధపడొద్దన్నానా? ఏం చేయనమ్మా, ఎంత వద్దనుకున్నా మనసు ఆలోచించకుండా ఉండలేకపోతుంది. ఎంత ఆపుదామనుకున్నా కన్నీరు ఆగనంటోంది. నేనేం చేయనమ్మా. వద్దమ్మా, నువ్వింక బాధపడొద్దు. నీకేం అన్యాయం జరగదు. నీకోసమే, కేవలం నీకోసమే మీ నాన్నకి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. వస్తానన్నారు. నువ్వు నాన్నకు ఫోన్ చేసావా? అవును రోజీ, ఆయన చేసిన పనికి ఇంకెప్పటికీ ఆయనతో కలవకూడదనుకున్నాను. కానీ మొన్న నువ్వే ఆయన్ని నన్ను కలిపి పెళ్లి చేయించావు. ఇప్పుడు కూడా నీకోసమే, కేవలం నీకోసమే ఆయనతో మాట్లాడాను. వస్తానన్నారుగా, రాని మాట్లాడతాను. భార్గవి, 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 థ్యాంక్ యూ భార్గవి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? నాకు ఫోన్ చేసి మాట్లాడినందుకు, నా మీద కోపం పోయినందుకు. నేను నిన్ను రమ్మంది నీ మీద కోపం తగ్గి కాదు, నీతో కలిసి ఉండాలని కాదు. నా కూతుర్ని లోకి వదిలించుకుంటున్నాడని తెలిసి రమ్మన్నాను. నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందని రమ్మన్నాను. ఏంటి భార్గవి, చిన్న రోజు జీవితానికి ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఏం జరిగితే నీ కూతురు నేను ఇక్కడికి వచ్చామో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఏ మనిషి వల్ల మనం విడిపోయామో ఆ మనిషి వల్ల ఇప్పుడు నా కూతురి జీవితం కూడా నాశనం అవ్వబోతోంది. భార్గవి, నువ్వు చెప్పేది అశ్విని గురించా? అశ్విని చిన్న రోజు జీవితానికి ఏం అన్యాయం చేయబోతోంది? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకో డ్రామా ఆడుతున్నావా దీపక్? డ్రామానా? డ్రామా ఏంటి భార్గవి? నువ్వేం మాట్లాడుతున్నావు నాకు నిజంగా అర్థం కావట్లేదు. రోజీ, ఏమైందమ్మా? అశ్విని నిన్నేం చేసింది? అశ్విని బావని ప్రేమించిందని నీకు తెలీదా నాన్నా? తెలుసు. మరి ఏం తెలియనట్టు ఇంకా ఎందుకు నటిస్తున్నావు? ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావు? అన్నీ తెలిసి కూతురి జీవితం నాశనం అయిపోతుంటే ఆనందంగా వేడుక చూస్తున్నావా? భార్గవి, అశ్విని ఇష్టపడుతుందని చెప్పాను గాని లోకి ఇష్టపడుతున్నాడని చెప్పలేదుగా. ఇష్టపడకుండానే దానికి ముద్దులు పెట్టి సరసాలాడుతున్నాడా దీపక్ నీ అల్లుడు? ఏంటి, లోకి అశ్వినితో సరసాలాడుతున్నాడా? లేదు భార్గవి, మీరు పొరపాటు పడుతున్నారు.
లోకి చిన్న రోజుని ప్రేమిస్తున్నాడు. అశ్విని ఏంటి అసలు ఇష్టం లేదు. నా కళ్ళతో నేను చూశాను నాన్న. అశ్విని లోకిలు సరదాగా ఉండడం నా కళ్ళతో నేను చూశాను. లోకి ముందు నా కూతుర్ని ప్రేమించి ఇప్పుడు అశ్వినిని పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటున్నాడు? అంటే అమ్మ మమ్మల్ని వదులుకుందని వాడు కూడా నా కూతుర్ని వదిలించుకోవాలనుకుంటున్నాడా? అయ్యో అదేం కాదు భార్గవి. అసలు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనే ఉద్దేశం అక్కడెవరికీ లేదు. ఆంటీ కూడా లోకికి చిన్న రోజుని ఇచ్చి చేయాలనే ఉంది. అశ్విని లోకిని ఇష్టపడుతున్నానని చెప్పినా కాదని చెప్పేసింది. మరి కాదని చెప్పిన వాళ్ళు అశ్విని మనసులో ఏముందో తెలిసి వాళ్ళిద్దరిని ఒకే ఇంట్లో ఎలా ఉంచారు నాన్న? ఇంత చేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నారు? అశ్వినిని బావకి దూరంగా బయట ఇంకెక్కడైనా ఉంచొచ్చు కదా. ఈ విషయం తెలిసిన వెంటనే నేను అదే చేద్దాం అనుకున్నానమ్మా. కానీ ఆంటీయే ఒప్పుకోలేదు. తనే అన్నీ సరిచేస్తానని చెప్పింది. నీ దగ్గర మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది దీపక్. కానీ నా కూతురికి జరుగుతున్న అన్యాయానికి మాత్రం సమాధానం లేదు. చూడు దీపక్, నువ్వు చేసిన పనిని నేను క్షమించలేకపోయాను. కానీ నా కూతురు మనసు చాలా పెద్దది. అది తన బావ చేసిన తప్పుని క్షమించి బావనే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నువ్వు నా జీవితానికి ఎటు న్యాయం చేయలేవు. కనీసం కన్న కూతురికైనా అన్యాయం జరగకుండా చూడు. నీకు దండం పెడతాను. భార్గవి ప్లీజ్, మరీ అంత దారుణంగా మాట్లాడుకు భార్గవి. రోజీ నా కన్న కూతురు. చూస్తూ చూస్తూ తనకెలా అన్యాయం చేస్తాను? అవతల మనిషి కూడా నువ్వు కన్న కూతురే కదా. చూడు భార్గవి, నేను జీవితంలో ఒక పొరపాటు చేశాను, కానీ తప్పు చేయలేదు. ఆ పొరపాటుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. నాలాగా నా కూతురు కూడా బాధపడటం నేను చూడలేను. నేను మళ్ళీ ఆ పొరపాటు చేయనమ్మా. నీకు లోకికి పెళ్లి జరిగేలా చూసే బాధ్యత నాది. ఎవరు ఎన్ననుకున్నా ఏం చేసినా మీ ఇద్దరికీ పెళ్లి కాకుండా ఆపలేరు. నేను మాటిస్తున్నాను. ఇంక నీ కళ్ళలో నీళ్లుండకూడదు, ఆనందమే ఉండాలి. నేను ఇప్పుడే లోకితో మాట్లాడి అసలు జరిగిందేంటో తెలుసుకుంటాను. తను తప్పు చేస్తే మందలిస్తాను, నీతో పెళ్లికి ఒప్పిస్తాను. వెళ్తాను భార్గవి. వెళ్ళొస్తానమ్మా. మావయ్య, ఏంటి మావయ్య నన్ను ఇక్కడికి రమ్మన్నారేంటి? ఏదైనా ఉంటే ఇంట్లోనే మాట్లాడుకునేవాళ్ళు కదా. ఇంట్లో అందరి ముందు మాట్లాడగలను, కానీ నీ కాళ్ళు పట్టుకోవడం కుదరదు కదరా. మావయ్య, ఏం మాట్లాడుతున్నావు? కూతుర్ని కన్నా ప్రతి తండ్రి పెళ్లిలో అల్లుడి కాళ్ళు కడుగుతాడు. కానీ నాకు దానికంటే ముందే అల్లుడి కాళ్ళు పట్టుకోవాల్సిన అగత్యం పట్టింది. మావయ్య, అవునరా, నేను 2 ఆడపిల్లల్ని కన్నాను కదా, అందుకే నాకు ఈ వరాన్ని ఇచ్చావు నువ్వు. మావయ్య, అసలేం జరిగింది మావయ్య? నన్ను ఎందుకు ఇన్ని మాట్లాడుతున్నారు? రేయ్, నాకు అశ్విని చిన్న రోజే ఇద్దరు ఒకటేరా. వాళ్లలో నువ్వు చిన్న రోజుని ఇష్టపడినా అశ్విని ఇష్టపడినా నాకే ప్రాబ్లము లేదు. కానీ నీ ఇష్టం కోసం వాళ్లలో ఒకరికి అన్యాయం చేస్తుంటే తండ్రిగా చూస్తూ ఉండలేనురా. చిన్నతనం నుంచి నిన్ను పెంచిన మావయ్యగా నువ్వు మోసం చేస్తుంటే చూసి తట్టుకోలేనురా. ప్లీజ్ మావయ్య, నేను రోజుకి అన్యాయం చేయటం ఏంటి? మిమ్మల్ని మోసం చేయటం ఏంటి? నువ్వు ఇన్ని రోజులు చిన్న రోజుని ప్రేమించానన్నావు, తననే పెళ్లి చేసుకుంటానన్నావు. ఇప్పుడు కూడా అదే అంటున్నాను మావయ్య. మరిప్పుడు కొత్తగా అశ్విన్ని ప్రేమిస్తున్నానని అశ్విని వెంట. మావయ్య, నేను అశ్వినిని ప్రేమించటం ఏంటి? అశ్విని ఏ నా వెంట పడుతోంది? అశ్విని ఏ నన్ను పెళ్లి చేసుకుంటానంటోంది? అంటే అశ్విని అంటే నీకు ఇష్టం లేదా? అస్సలు లేదు మావయ్య. అయినా చిన్న రోజుని నేను అంతలా ఇష్టపడుతూ మళ్ళీ అశ్వినిని ఎలా ప్రేమిస్తాను మావయ్య? మరి అశ్విని నువ్వు ముద్దు పెట్టుకోవడం? అశ్వినిని నేను ముద్దు పెట్టుకోవటం ఏంటి? అంటే నిన్న చెస్ ఆడాక నువ్వు
అర్థమైంది మావయ్య. చిన్న రోజు నన్ను ఎలా అపార్థం చేసుకుందో అర్థమైంది. అశ్విని ఎలా మోసం చేసిందో, చిన్న రోజుని ఎలా నమ్మించిందో కూడా అర్థమైంది. అశ్విని మోసం చేసిందా? అశ్విని రోజుని హట్ చేయడం కోసం చేసిన పనిది. నేను చిన్న రోజుకి నచ్చ చెప్పడంలో పడి అసలు అక్కడ ఏం జరుగుతుందో అన్న విషయం మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇప్పుడు మీరంటుంటే నాకు గుర్తొచ్చింది. నేను కళ్ళు తెరిచేసరికి అశ్విని నా ముందు బెండైనట్టుగా ఉంది. అది చూసి రోజీ నేను తనకి ముద్దు పెట్టాను అనుకుంటోంది. అశ్విని ఎంత పని చేసిందిరా? పాపం చిన్న రోజు నువ్వు నిజంగా తప్పు చేసావనుకుని చాలా బాధపడింది. లేదురా లోకి, ఈ విషయాన్ని వీలైనంత త్వరగా ఒక దారికి తీసుకురావాలి. అది చెయ్యాలంటే చిన్న రోజుకి నాకు పెళ్లి చేసేయాలి మావయ్య. కానీ మీ ఇద్దరికి పెళ్ళంటే అశ్విని ఊరుకోద్దురా. ఈ విషయంలో తను చాలా పట్టుదలతో ఉంది. నానా రచ్చా చేస్తుంది. మా ఇద్దరికి పెళ్లి కాకపోతే చిన్న రోజు చచ్చిపోతుంది మావయ్య. అందుకేరా ఈ విషయాన్ని చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఏమాత్రం గట్టిగా లాగినా ఎవరో ఒకరికి ప్రమాదం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలా మావయ్య? ముందు నీకు చిన్న రోజుకి నిశ్చితార్థం చేయాలి. కానీ దానికంటే ముందే అశ్వినికి విషయం తెలియనివ్వకూడదు. తర్వాత చాలా జాగ్రత్తగా తను ఏమాత్రం హర్ట్ కాకుండా చెప్పాలి. వెంటనే ఆంటీతో మాట్లాడి ఆ ఏర్పాట్లు మొదలు పెడదాం పదా. ఆంటీ, మీతో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి దీపక్, కూర్చోలోకి. చెప్పు దీపక్. చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు కొంచెం ఫ్రీ అయ్యాక. పర్వాలేదు, చెప్పు. ఏంటి విషయం? అశ్విని గురించి ఆంటీ. అశ్వినికేమైంది? అశ్విని లోకిని ఇష్టపడుతుంది కదా, దానివల్ల లోకితో పాటు చిన్న రోజు కూడా బాధపడుతుంది. అవును గ్రాని, నేను తనేం చేస్తుందో నీకు తెలుసు. అందుకే గ్రాని, నువ్వు వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటా నిర్ణయం? లోకికి చిన్న రోజుకి వెంటనే పెళ్లి చేసేయాలంటే. అవును గ్రాని, లేదంటే అశ్విని ఇంకేం చేసేస్తుందో అని కంగారుగా ఉంది. రోజీని నన్ను పర్మనెంట్గా సపరేట్ చేస్తుందని భయంగా ఉంది. అందుకే ప్లీజ్ గ్రాని, వెంటనే నాకు రోజుకి పెళ్లి చేసేసేయండి. నేను అదే ఆలోచనలో ఉన్నాను లోకి. ఇదిగో, ఇవి మీ ఇద్దరు జాతకాలు. పంతులు గారికి చూపించడం కోసమే వీటిని బయటికి తీశాను. అంటే త్వరలోనే నీకు రోజీకి పెళ్లి జరగబోతోంది. అరే, పెళ్లి మాట ఎత్తగానే ఫేస్లో కళ్ళొచ్చేసిందే. కానీ ఆంటీ, ఏంటి దీపక్? అశ్వినికి ఈ విషయం తెలిస్తే చాలా సీరియస్ అయిపోతుందేమో, పెద్ద గొడవ చేస్తుందేమో. నేను అదే ఆలోచిస్తున్నాను దీపక్. తనకి ఏదో ఒకటి నచ్చజెప్పి తను నొప్పించాలి. గ్రాని, నాకు విషయం అర్థం కావట్లేదు. మా పెళ్లి విషయంలో అశ్విని ఎందుకు ఒప్పించాలి? అంత అవసరం ఏముంది? అది బాధ్యత. బాధ్యతతో మనం ఇచ్చే భరోసాని తను చిన్నతనం వల్ల అలుసుగా తీసుకుంటుంది. అయినా అది కూడా ఇంకెంతకాలం ఉంటుంది? తనకో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే తన జీవితం కూడా సెటిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు నీకు రోజీకి పెళ్లి చేయబోతున్నావు అనే విషయం తనకి బాధ కలిగించకుండా జాగ్రత్తగా చెప్పాలి. రోజీ,
ఏంటి రోజీ, చిన్న రోజుకి లోకికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చారు. ఆ విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి రెడీ అయ్యారా?